చందమామ కథలు ఎపిసోడ్ 6 మాయా అద్దం చెప్పిన నిజం. అనగనగా పచ్చని తోటలు, పెద్ద చెట్లు, చుట్టూ చిన్న కొండలతో ఉన్న ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు సత్యగిరి. ఆ రాజ్యాన్ని పాలించే రాజు విక్రమసేనుడు. ఆయన చాలా ధర్మపరుడు. ప్రజల సమస్యలు వింటూ న్యాయం చేసే మంచి రాజు. కాని ఒక సమస్య మాత్రం రాజ్యాన్ని ఇబ్బంది పెట్టేది. రాజ్యంలోని బజార్లలో తరచూ చిన్న చిన్న మోసాలు జరుగుతున్నాయి. కొందరు వ్యాపారులు తక్కువ తూకం ఇస్తున్నారు. కొందరు నకిలీ వస్తువులు అమ్ముతున్నారు. రాజు చాలాసార్లు వారిని హెచ్చరించాడు. అయినా కొందరు మారలేదు. ఒకరోజు రాజభవనానికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతని గడ్డం తెల్లగా ఉంది. చేతిలో ఒక చిన్న సంచి ఉంది. రాజును చూసి నమస్కరించాడు. మహారాజా, నేను చాలా దూరం నుంచి వచ్చాను. మీ రాజ్యంలో ఒక చిన్న సహాయం చేయాలనుకుంటున్నాను అన్నాడు. రాజు ఆశ్చర్యంగా అడిగాడు, ఏ సహాయం? వృద్ధుడు తన సంచిలో నుంచి ఒక అద్దం తీసి చూపించాడు. అది సాధారణ అద్దంలాగా కనిపించింది. కాని దాని అంచులు వెండి రంగులో నిరుస్తున్నాయి. వృద్ధుడు ఇలా అన్నాడు, ఇది ఒక మాయా అద్దం. ఈ అద్దంలో ఎవరు చూసినా వారి మనసులో ఉన్న నిజమైన ఆలోచనలు బయటపడతాయి. రాజు ఆశ్చర్యపోయాడు. అది ఎలా సాధ్యం అని అడిగాడు. వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, మహారాజా, మంచి మనసున్నవారు ఈ అద్దంలో చూసుకుంటే వారి ముఖం ప్రశాంతంగా కనిపిస్తుంది. కాని మోసం చేసేవారు చూసుకుంటే వారి ముఖం విచిత్రంగా మారిపోతుంది. రాజు కొద్దిసేపు ఆలోచించాడు. ఈ అద్దం నిజంగా పనిచేస్తే మన రాజ్యంలో ఉన్న మోసాలను ఆపవచ్చు అని అనుకున్నాడు. అందుకే రాజు ఆ అద్దాన్ని రాజభవనంలో ఉంచమని ఆజ్ఞయిచ్చాడు. మరుసటి రోజు రాజు ఒక ప్రకటన చేశాడు. రాజ్యంలో ఉన్న అన్ని వ్యాపారులు రేపు రాజభవనానికి రావాలి. ఒక పరీక్ష ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు ఉదయం బజార్లో ఉన్న అన్ని వ్యాపారులు రాజభవనానికి వచ్చారు. రాజువారిని వరుసగా నిలబెట్టించాడు. అద్దాన్ని ముందుంచి ఇలా అన్నాడు, మీరు ఒక్కొక్కరుగా ఈ అద్దంలో చూసుకోవాలి. మొదట ఒక నిజాయితీగల వ్యాపారి ముందుకు వచ్చాడు. అతను అద్దంలో చూసుకున్నాడు. అతని ముఖం ప్రశాంతంగా కనిపించింది. రాజు నవ్వి అతన్ని పంపించాడు. తరువాత మరికొందరు వచ్చారు. వారిలో కొందరి ముఖాలు కూడా సాధారణంగానే కనిపించాయి. కాని కొద్దిసేపటికి ఒక వ్యాపారి అద్దంలో చూసుకున్న వెంటనే అతని ముఖం విచిత్రంగా మారిపోయింది. అతను ఒక్కసారిగా భయపడ్డాడు. రాజు గమనించాడు. నువ్వు ఏమైనా మోసం చేస్తున్నావా అని అడిగాడు. ఆ వ్యాపారి తడబడుతూ ఇలా అన్నాడు, మహారాజా, నేను కొన్నిసార్లు తక్కువ తూకమిచ్చాను. రాజు అతన్ని మందలించాడు. ప్రజలను మోసం చేయడం పెద్ద తప్పు. అలా ఒక్కొక్కరుగా అద్దంలో చూసుకుంటూ వెళ్లారు. కొంతమంది నిజాయితీగా ఉన్నారు. కాని కొంతమంది తమ తప్పులను ఒప్పుకున్నారు. బజార్లో మోసాలు చేసేవారందరూ బయటపడ్డారు. రాజ్యం మొత్తం ఈ విషయం గురించి మాట్లాడుకోవడం ప్రారంభించింది. రాజభవనంలో ఉన్న మాయా అద్దం నిజాన్ని చూపిస్తుంది అని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉండగా రాజభవనంలో పనిచేసే ఒక మంత్రి సోమదత్తుడు ఈ విషయం విన్నాడు. అతను బయటకు మంచి మనిషిలా కనిపిస్తాడు. కాని లోపల మాత్రం కొంచెం లోభి. అతను రాజు దగ్గర్నుంచి కొన్నిసార్లు బహుమతులు తీసుకొని కొందరికి సహాయం చేసేవాడు. నేను కూడా ఆ అద్దంలో చూస్తే నా రహస్యం బయటపడుతుందా అని అతను భయపడ్డాడు. ఒకరోజు రాత్రి సమయంలో సోమదత్తుడు నిశ్శబ్దంగా రాజభవనంలోని ఆ అద్దం దగ్గరకు వెళ్లాడు. నేను ఒకసారి చూసి తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అతను అద్దంలో చూసుకున్నాడు. అప్పుడే అతని ముఖం విచిత్రంగా మారిపోయింది. అతను చాలా భయపడ్డాడు. అంటే నేను నిజంగా తప్పు చేస్తున్నానా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఉదయం సోమదత్తుడు రాజు దగ్గరకు వచ్చాడు. మహారాజా, నేను ఒక విషయం ఒప్పుకోవాలి అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమైంది? సోమదత్తుడు తన చేసిన తప్పులన్నీ చెప్పాడు. రాజు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఇలా అన్నాడు, తప్పు చేసినవాడికంటే తన తప్పును ఒప్పుకున్నవాడు గొప్పవాడు. రాజు అతన్ని క్షమించాడు. ఆ రోజునుంచి సోమదత్తుడు నిజాయితీగా పనిచేయడం ప్రారంభించాడు.
కొన్ని రోజుల తరువాత ఆ వృద్ధుడు మళ్లీ రాజభవనానికి వచ్చాడు. రాజు ఆనందంగా ఇలా అన్నాడు, మీ మాయా అద్దం వల్ల మా రాజ్యంలో మోసాలు తగ్గిపోయాయి. వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. మహారాజా, ఆ అద్దం నిజంగా మాయా అద్దం కాదు. రాజు ఆశ్చర్యపోయాడు. అంటే? వృద్ధుడు ఇలా అన్నాడు, మనిషి అద్దంలో చూసుకున్నప్పుడు అతను తన మనసును గుర్తుచేసుకుంటాడు. అతని అంతరాత్మే నిజాన్ని చూపిస్తుంది. రాజు ఆ మాట విని చిరునవ్వు నవ్వాడు. ఆ రోజునుంచి రాజ్యంలో ఒక కొత్త న్యాయం ప్రారంభమైంది. ప్రతి వ్యాపారి ఒక విషయం గుర్తుపెట్టుకున్నాడు, నిజాయితీగా ఉండడం కంటే గొప్ప సంపద ఏదీ లేదు. ఈ కథ మనకు చెప్పే నీతి, మనసులో నిజాయితీ ఉంటే అద్దం కూడా మాయగా మారుతుంది.